హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. తులిప్ ట్రోఫీలో మరి కెప్టెన్ గా ఎవరు చేయబోతున్నారు, అదే విధంగా 4 జట్ల యొక్క వివరాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, తులిప్ ట్రోఫీ 2024 షెడ్యూల్ ఏ విధంగా ఉంది అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ వస్తుంది. టీమిండియా రీసెంట్గానే శ్రీలంక పర్యటన అయితే మిక్స్డ్ టాక్తో అయితే ముగించుకుందని చెప్పుకోవచ్చు. T20 సిరీస్ అద్భుతంగా ఆడి వన్డే సిరీస్ అయితే బోల్తా కొట్టిందని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ టీమిండియా ప్లేయర్స్ మాత్రం అయితే 42 రోజులు అయితే రెస్ట్ అయితే దొరికిందని చెప్పుకోవచ్చు. చాలా గ్యాప్ తర్వాత బంగ్లాదేశ్తోనైతే T20 అదేవిధంగా టెస్ట్ సిరీస్ అయితే జరగనుంది. అది సెప్టెంబర్లో జరగనుంది. అంతలోపు మన టీమిండియా వచ్చేసరికి రెస్ట్ తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ మధ్యలోనే దులీప్ ట్రోఫీ ఆడేందుకైతే సీనియర్ ప్లేయర్ అయిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సిద్ధమైనట్లయితే మనకు తెలుస్తున్న సమాచారం. అయితే సీనియర్ ప్లేయర్లతో పాటు జూనియర్ ప్లేయర్లు కూడా ఈ ట్రోఫీ ఆడేందుకైతే అయితే వారికి చెప్పడం జరిగింది. ముఖ్యంగా రిషబ్ పంత్ కానీ, కేఎల్ రాహుల్ కానీ, ఇషాన్ కిషన్ కానీ, శ్రేయస్ అయ్యర్ వంటి ఆటగాళ్లతో పాటు సూర్యకుమార్, శుభ్మన్ గిల్ వంటి ప్లేయర్లకు కూడా దులీప్ ట్రోఫీ ఆడాలని అయితే సూచించడం జరిగింది. చాలా మంది స్టార్ క్రికెటర్లు మాత్రమైతే దులీప్ ట్రోఫీ ఆడేందుకైతే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ చూపించడం జరుగుతుంది. అదేవిధంగా అందరూ కూడా ఆడుతున్నారని చెప్పుకోవచ్చు. అయితే దులీప్ ట్రోఫీలో వచ్చేసరికి కెప్టెన్గా ఎవరు చేయబోతున్నారు? దులీప్ ట్రోఫీలో 4 జట్లు అయితే ఉండడం ఉన్నాయి. టీమ్ ఏ, టీమ్ బి, టీమ్ సి, టీమ్ డి అంటే 4 జట్లను డివైడ్ చేయడం జరిగింది. బీసీసీఐ మాత్రమైతే ఈ 4 జట్ల కెప్టెన్గా వచ్చేసరికి రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, శుభ్మన్ గిల్, రిషబ్ పంత్ కెప్టెన్గా వివరించే అవకాశం అయితే మనకు క్లియర్ కట్గా అవుపిస్తున్నాయి. 4 టీంలలో వచ్చేసరికి వీళ్ళే ప్లేయర్స్ అయితే పాల్గొనే అవకాశం ఉన్నట్లయితే ఒక లిస్ట్ అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుందని చెప్పుకోవచ్చు. అయితే 4 టీంలు వచ్చేసరికి సమతూకంగా ఉండాలని అయితే బీసీసీఐ సెలెక్టర్లు అయితే చూస్తున్నారు. అటు స్పిన్నర్లో అయినా, ఆల్రౌండర్లో అయినా, కీపింగ్లో అయినా, బౌలింగ్లో అయినా, బ్యాటింగ్లో అయినా అన్ని పొజిషన్లో కూడా సమతూకంతో ఉండాలని అయితే బీసీసీఐ మేనేజ్మెంట్ అయితే ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 4 జట్ల కెప్టెన్గా వచ్చేసరికి రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, శుభ్మన్ గిల్, రిషబ్ పంత్ వచ్చేసరికి ఏ టీంకి కెప్టెన్ చేసే అవకాశం ఉంది, ఆ కెప్టెన్ ఆ టీం యొక్క ప్లేయర్స్ ఏ విధంగా ఉన్నారు, ఎలా ఉన్నారు అని అయితే ఒకసారి చూసుకున్నాం. టీం ఏ చూసుకుంటే రోహిత్ శర్మ కెప్టెన్ చేయనున్నారు. ఓవరాల్గా టీం ఏ ప్లేయర్ లిస్ట్ మాత్రమైతే ఈ విధంగానే ఉండబోతుంది. రోహిత్ శర్మ, దేవదత్ పడిక్కల్, రజిత్ పటీదార్, తిలక్ వర్మ, సర్ఫరాజ్ ఖాన్, ఇషాన్ కిషన్, కీపర్ వాషింగ్టన్ సుందర్, షామ్ ములాన్, మహమ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, ప్రసిద్ధ్ కృష్ణతో కూడిన టీం అయితే టీం ఏగా అయితే ఉండనుంది. అదేవిధంగా టీం బి వచ్చేసరికి టీం బిలో జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్గా వహించే అవకాశం ఉంది. టీం బి వచ్చేసరికి జస్ప్రీత్ బుమ్రా, యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, చేతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, సూర్యకుమార్ యాదవ్, కేఎస్ భరత్, వికెట్ కీపర్ సాయి కిషోర్, కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్తో కూడిన టీం బి అయితే ఉండనుంది. టీం సిలో వచ్చేసరికి శుభ్మన్ గిల్ కెప్టెన్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా టీం సిఓలో వచ్చేసరికి ప్లేయర్ లిస్ట్ శుభ్మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, అభిమన్యు ఈశ్వర్, విరాట్ కోహ్లీ, రింకు సింగ్, ధ్రువ్ జురేల్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, ఉమేష్ యాదవ్, హర్షదీప్ సింగ్, మయాంక్ యాదవ్తో కూడిన టీమ్ సి అయితే ఉండబోతుంది. ఓవరాల్గా లాస్ట్ అయిన చివరిదైన టీమ్ డి విషయానికి వచ్చినట్లయితే టీమ్ డి రిషబ్ పంత్ కెప్టెన్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. డిలో వచ్చేసరికి ప్లేయర్ లిస్ట్ ఈ విధంగానే ఉంది. రిషబ్ పంత్, పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్, హనుమ విహారీ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా, సౌరవ్ కుమార్, మహమ్మద్ షామి, ఆవేష్ ఖాన్, ఎస్ దయాల్ వంటి ప్లేయర్స్ అయితే ఉండబోతుంది. ఓవరాల్గా 4 టీంలో ప్లేయర్స్ లిస్ట్ మాత్రమైతే ఈ విధంగా ఉండబోతుంది. అయితే బీసీసీ అయితే క్లియర్ కట్గా అయితే చెప్పడం జరుగుతుంది. మరి కెప్టెన్సీ విషయంలో కొద్దిగా మార్పు చేసే అవకాశం ఉందా, లేకపోతే ఈ 4 కెప్టెన్ చేసే అవకాశం ఉందా అని అయితే రాబోయే రోజుల్లో అయితే మనకు క్లారిటీ అయితే రాబోతుంది. దీనిపైన అయితే 1 వీక్లో అయితే మనకు స్పష్టత అయితే రానుంది. అప్పుడు మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. ఇంతవరకు మీకు ఈ వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. రారా మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.